పాస్టర్ కాళ్ళకి మొక్కొచ్చా అని అంటే మొక్కకూడదు. మనం నమ్మి విశ్వసించి ఎంబడించవలసింది మనుషుల్ని కాదు, పాస్టర్లని అంతకంటే కాదు. ఆ పాస్టర్ దేన్ని ఆధారం చేసుకుని దేవుడి మాటలు చెప్తున్నాడో ఆ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని నమ్మాలి, విశ్వసించాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. మన సినిమా హీరోలకి పాస్టర్లకి ఫ్యాన్స్ గా ఉండకూడదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడికి కుమారులుగాను సేవకులుగాను క్రీస్తును పోలి నడిచే క్రైస్తువులుగా బ్రతకాలి. ఈ గ్రహాలకి మొక్కడం ఎంత పాపమో పాస్టర్ కాళ్ళకి మొక్కడం కూడా అంతే పాపం. వాక్యానుసారంగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అన్యులకు ఉన్నటువంటి అలవాటు సాంప్రదాయం ఏంటంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకి మొక్కడం, నమస్కారం చేయటం వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం. పేతురు అన్యుడైనటువంటి కొర్నేలు ఇంటికి వెళ్తాడు. కొర్నేలు దైవభక్తి గలవాడు, దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి